రాజకీయాల్లో కొందరు మాట్లాడితే సంచలనం, మరికొందరు మాట్లాడకపోతే సంచలనం. కానీ ఆయన మాత్రం ఆ రెండింటికి డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే అవుతుంది. కాబట్టి అందుకే ఉమ్మడి ఏపీ నుంచి విభజిత తెలంగాణ వరకు పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. గెలుపోటంలతో సంబంధం లేకుండా తనదైన రాజకీయం చేసే ఆ నాయకుడు లేటెస్ట్గా చేసిన కామెంట్స్ పొలిటికల్ కారిడార్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎవరు, ఆ కథ ఏంటి? మాటంటే మాటే, పోటీలో ఉండనంతే. 2028లో పోటీపై జగ్గారెడ్డి స్పష్టత. నిర్మలే అభ్యర్థి, మరి ఆయన దారెటు? ఎమ్మెల్యేగా తాను గెలిచినా ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిదైనా సంగారెడ్డి మాత్రం పొలిటికల్ లైమ్ లైట్ లో ఉండేలా చూసుకుంటారు జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. అంతలా ఈ ఏరియాను ఓన్ చేసుకున్న జగ్గారెడ్డిది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇదే పంథ. అనిపించింది చెప్పేయడం, తోచింది చేసేయడం. రాజకీయంగా ఆయనకిది స్పెషల్ అట్రాక్షన్ తెచ్చిపెట్టింది. అప్పట్లో ఓవైపు భీకరంగా రాష్ట్ర సాధన పోరాటం జరుగుతుంటే సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటనలు చేసిన ఘనత కూడా ఆయనదే. కౌన్సిలర్ గా రాజకీయం మొదలుపెట్టి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత డక్కా ముక్కీలు తిన్న జయప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ తరపున 2004లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా పునర్జన్మ పొందారని చెప్తుంటారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పంచన చేరిన జగ్గారెడ్డి వైఎస్ కు అనుంగు అనుచరుడిగా మారిపోయారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లోనూ రెండోసారి జెండా పాతేశారు. అయితే తెలంగాణ సిద్ధించాక ఆయన పొలిటికల్ లైఫ్ కాస్త కంట్రోల్ తప్పిందనే చెప్పాలి. 2014లో ముచ్చటగా మూడోసారి పోటీ చేసిన ఆయన పరాభవాన్ని ఎదుర్కొని హ్యాట్రిక్ మిస్ అయ్యారు. అయితే 2018లో మరోసారి ప్రభంజనం సృష్టించి బీఆర్ఎస్ అధికారం దక్కించుకుంటే ఆ గాలిలో అనూహ్యంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగిరేశారు. అలా 3 సార్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి అదృష్టమో దురదృష్టమో 2023లో మళ్లీ ఓడిపోయారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ఆయన మాత్రం మాజీగా మిగిలిపోయారు. అయినప్పటికీ అనధికార ఎమ్మెల్యేగా అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన స్టైల్లో రాజకీయం నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ వారు ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఖండాలుగా ఖండించేస్తోన్న జగ్గారెడ్డి అప్పుడప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ తో కాకరేపుతున్నారు. స్థానిక ఎన్నికల నగారా మోగడంతో ఇటీవల సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన జగ్గారెడ్డి అలాంటి హాట్ ముచ్చట్లతో వార్తల్లో నిలిచారు. నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇదన్న మాట సంగతి. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చేశారు జగ్గన్న. పోటీ చేయనంటే చెయ్యను, ఇదే ఫైనల్ అని చెప్పేశారు. ఇక ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా సరే వినే ప్రసక్తే లేదంటున్నారు. అయితే ఈ విషయం ఆయన చాన్నాళ్లుగా చెప్తున్నదే అయినా మరోసారి నొక్కి వక్కానించి చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. తాను ఈసారి బరిలో ఉండబోనని, భార్య నిర్మలారెడ్డి గాని అనుచరుడు చర్యాల ఆంజనేయులు గాని పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించిన జగ్గారెడ్డి మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. అయితే అభ్యర్థిగా తన సతీమణి నిర్మలారెడ్డే ఉంటారంటూ ఈసారి కన్ఫర్మ్ గా చెప్పేయడం విశేషం. నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. ఇంకా 3 ఏళ్లు ఉండవచ్చు, అయినా సరే సార్ చేంజ్ అవుతాడనైతే మీరు కలలు అనుకోకండి. ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది, ఇక దాంట్లో నో డౌట్. ఎక్కే వేదిక దిగే వేదిక అన్నట్టు ఎక్కడైనా సరే తన పోటీ విషయంలో తరచూ జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండడం అటు అనుచరులని ఇటు కాంగ్రెస్ వర్గాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలు నేర్పే జగ్గారెడ్డికి పార్టీలో మంచి పట్టే ఉంది. రాహుల్ కు సన్నిహితుడైన జగ్గారెడ్డికి ఎదురు చెప్పాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇతర నేతల్ది. అలాంటిది పోటీ విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నదే అంతు చిక్కడం లేదు. పార్టీలో ఇంతటి హవా నడిపించే జగ్గారెడ్డి ఎందుకని వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనంటున్నారు అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తన రాజకీయ వారసురాలు కూతురు జయారెడ్డి అని గతంలో ప్రకటించిన జగ్గారెడ్డి ఇప్పుడేమో భార్య నిర్మలను వచ్చే ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్పేసిన జగ్గారెడ్డి ఎన్నికల నాటికి మనసు మార్చుకుంటాననే అనుమానం కూడా ఎవరికీ వద్దని కార్యకర్తలకు నేతలకు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పినా రేవంత్ చెప్పినా ఇది ఫిక్స్ అని అనుచరుల దగ్గర బలంగానే చెప్పేశారట.
సంగారెడ్డి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు దూరంగా ఉండలేదు. నాడు ఉద్యమ సమయంలో అయినా ప్రతిపక్షంలో అయినా తన వాణి వినిపించే ప్రయత్నం చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు దూరమని ప్రకటించడం వెనుక రాజకీయ కారణం ఏదైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మధ్య దసరా వేడుకల్లో మాట్లాడుతూ తన ఓటమిపై ఒకంత భావోద్వేగానికి గురైన జగ్గారెడ్డి నియోజకవర్గానికి ఎంతో చేసినా గెలవలేకపోయానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో అసలు పోటీలోనే ఉండనని ప్రకటించారు. దీంతో ఆయన ఒక రకమైన పొలిటికల్ వైరాగ్యంలో ఉన్నట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీని వెనుక బలమైన ఎత్తుగడో వ్యూహమో లేకపోలేదన్న ముచ్చట కూడా వినిపిస్తోంది. అయితే నిజమేంటో తెలుసుకునేందుకు సన్నిహితులు ఎన్నిసార్లు ప్రశ్నించినా జగ్గారెడ్డి నుంచి మాత్రం మౌనమే సమాధానమవుతోందట. కొన్నాళ్లాగితే అసలు సంగతి బయటకు రావచ్చనే అభిప్రాయము సంగారెడ్డి సర్కిల్లో వినపడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.